పెట్టాలనే ఉద్దేశం 10 మందికి చేపెట్టే ఆయన ఇప్పుడు 2024లో కూడా మన ధర్మవరం ప్రజల గుండెల కోసము అన్న ఆల్రెడీ చెప్పాడు, ఈ ధర్మవరం ప్రజల గుండెల్లో ఉన్నాము అని. ఇది సత్యము, ఇది నిత్యము. 2024లో కాబోయే అన్న ఎమ్మెల్యే అందరూ సిద్ధమేనా? సిద్ధమా? అన్నగారు సంసిద్ధం చూపించారు. ఆయన అభిమానులు ఏందనేది చూపించారు. 2014లో చూశారు, గెలిపించారు. మరి ఇప్పుడెందుకయ్యా ఢిల్లీ నుంచి వస్తారు, ఇంగూరు నుంచి వస్తారని చెప్పని ఎవరో ఏదో చెప్పి అంటున్నారు. బీజేపీ హైకమాండ్ ఇవన్నీ గ్రహించరా? సర్వేలో వచ్చింది, అన్నిట్లోనూ వచ్చింది. ఎవరైనా ధర్మవరానికి అభివృద్ధి ప్రదాత అంటే ఒక వదాపురం సూర్యన్న అని చెప్పని ప్రతి ఒక్క నోట పలుకుతూ ఉంటే టికెట్ ఇచ్చేదానికి ఏదో పుట్టరాలు అవి చూసి ఈ కోవర్తల మాటలు విని ఏదైనా చేస్తున్నారు. అయ్యా టికెట్ ఇవ్వలేదు అన్న, ఇండిపెండెంట్ గా వేసిన పార్టీలో ఉన్న అన్న నిర్ణయం సురధార్యం. మేము అన్న వెళ్లింటే ఉంటాం. మీరు నమస్కారం అందరికీ. ఒక సైకోను, ఒక తిక్కలోడు ఇద్దరు కలిసి మన ధర్మవరాన్ని నాశనం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చినారు. మీరు ఇప్పుడు కూడా కార్యకర్తల్ని, మీ అభిమానుల్ని, అందరినీ ధర్మవరం ప్రజల్ని అందరినీ కాపాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలా, వాళ్ళు జైలు బాగూడదు, వాళ్ళు ఫ్యాక్షన్లో చనిపోకూడదు, పక్కనలు మాత్రమే చనిపోవాలా, పక్కనలు మాత్రమే జైలు బాగుందా, వాళ్ళ జైలు బాగూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటే బాగుండాలా. అందుకు మీరు గట్టి నిర్ణయం తీసుకొని అన్నా ధర్మవరము ఫస్ట్ రాస్తాడు కూడా కంకణం కట్టుకున్నా మీరు ఏం పని చెప్తే ఆ పని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామన్నా. లేదంటే 50-50 చేసుకుంటే వీళ్ళు మొదలు పెట్టారు. ఇప్పటికే 5,000 కోట్లు దోసుకున్నారన్న ఇద్దరు కలిసి. ఈ రోజు కూడా ఎవరో సత్యకుమార్, అమితాబ్ బచ్చన్, బచ్చన్ గారిని మీ అభిమానం మీకు ఉండాలన్నా, మీకు ప్రతి ఊరిలోనూ ఉండాలి. అందుకు మేము తెలియజేయడం ఒకటేనా చెప్తున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నిక స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ముందు స్టెప్ వేయాలా, మీకేం చెప్తే ఉంటామన్నా అని తెలియజేసుకుంటూ 4-5 తరగతులు నేను ధర్మవరంలో చదువుకున్నా. ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అదే గవర్నమెంట్ కాలేజీలో 6 నుంచి 10th, తర్వాత ఇంటర్ కూడా ఇక్కడ చదువుకున్నా. 77 నుంచి 24 వరకు అదే కాలేజీలో నేను చదువుకున్నా. మన ఎన్నికల పోలీస్ స్టేషన్ ఎదుర్కొంది కూడా అదే కాలేజీలో. 1924లో అప్పట్లోనే నేను ఇక్కడ కాలేజ్ చైర్మన్ కూడా గెలిపించాను మన మిత్రులంతా కూడా. 1924 ఆ రోజు నుంచి అదే విధంగా కొనసాగుతూ 1969లో నేను వ్యాపారంలోకి అడుగు పెట్టాను. దాని తర్వాత 1993లో మా నాన్నగారు హత్య చేయబడ్డారు. 94లో 1994 ఎన్నికల్లో వెనుగొండ నియోజకవర్గం, ధర్మవరం నియోజకవర్గం నుంచి నా సహాయశక్తులు ఆ రోజు గెలుపునకు కృషి చేశాను. ఆ రోజు కాలంలోనే ధర్మవరం నియోజకవర్గం ₹1,00,000 చందా, వెనుగొండ నియోజకవర్గం ₹1,00,000 చందా ఇచ్చాం. 94లోనే ఆ నియోజకవర్గానికి 1,00,000, ఈ నియోజకవర్గం 1,00,000 చేయిస్తూ దాదాపు 6 నెలలు 2 నియోజకవర్గాల్లో కష్టపడ్డాం ఆ రోజు గెలుపు కోసం. దాని తర్వాత 99లో ఈ నియోజకవర్గంలో ఒక చేతగానే నిలబడ్డారు. నిలబడ్డా కూడా ఆయన కోసం దాదాపు ఆకారంలో చాలా కష్టపడి సుమారు ఖర్చు పెట్టి ఏదైతే కౌంటింగ్ దాంట్లో గెలిస్తే కూడా ఏదో కొంచెం డబ్బులు దీన్ని మద్దతండి కౌంటింగ్ దాంట్లో కొంత డబ్బులు